సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు నమ్మదగినటువంటి వాడండి. వాగ్దానాలు చేసి మీరేటువంటి వాడు కాదు. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మేము ఎంతగానో శక్తిని బలాన్ని పొందుకుంటున్నాం. వాగ్దానాన్ని అనేక మంది జీవితాల దేవుడు నెరవేరుస్తూ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అనేక మందితో దేవుడు మాట్లాడుతూ స్వస్థతను, విడుదలను, విమోచనని ప్రభువు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 59వ కీర్తన 17వ చరణం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. ఇక్కడ మన దేవుడు, మన రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగా ఉన్నాడు. అవును, మన ప్రభు మనకు ఎత్తైన కోట. పూర్వ దినాల్లో రాజులు ఆ రాజ్యం చుట్టూ కూడా ఎత్తైన కోట నిర్మించుకునేటువంటి వారు. ఆ కోటలో వారు ఉండేవారు. ఇంకా శత్రు ఏ ఒక్కరు కూడా ఆ కోటలోకి రాలేడు. ఆ కోట వారికి భద్రతనిస్తుంది. ఆ కోట వారికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కోట శత్రువుల నుంచి వారిని కాపాడుతుంది. అవును, మన ప్రభు నిన్ను నన్ను కాపాడేటువంటి వాడు. ఆయన మనకు కోటగా ఉండేటువంటి వాడు, మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి వాడు. నిజంగా నీతిమంతులుగా జీవిస్తున్న మనము ఆయన కోటలోకి వెళ్ళి సురక్షితంగా ఉంటాము అని దేవుని లేఖను సెలవిస్తున్నాయి. దేవుడు నీ చుట్టూ కూడా ఒక ప్రాకారాన్ని వేసి ఉన్నాడు. నీ వైపు ఇంకా ఏ ఒక్కరు కూడా రాలేరు. దుష్టుడు ఒకవేళ వచ్చిన ఆ కోటను దాటి నీ దగ్గరికి రాలేడు. ఆలోచన చేయండి, నీ జీవితంలో భద్రత లేదని భావిస్తున్నావు. లోకంలో ఎక్కడ కూడా భద్రత లేదండి. బయటికి వెళ్తున్నటువంటి వారు మరలా ఇంటికి వస్తారన్న గ్యారెంటీ లేదు. నిజంగా భయం గుప్పిట్లో మనిషి నివసిస్తున్నాడు. మరణం ఈ రోజున మనిషిని మింగేస్తూ ఉంది. బయటికి వెళ్తా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దినములు చెడ్డవు గనుక అన్నాడు. అంటే దినాల్లో భద్రత లేదండి. ఈ దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని భద్రపరిచేటువంటి వాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనుకుడు నిద్రపోడు. నిజంగా యెహోవా హస్తము కురచకాలేదట. నక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కురచకాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంటాడు. ఈరోజు దేవదేవుడి వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్ప కోటగా నీకున్నాడు, గొప్ప ప్రాకారంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిజంగా ప్రభు మనకు రక్షణ దుర్గమైనాడు. దావీదు వాస్తవానికి సమాధానాన్ని కోరుకున్నాడండి. సౌలు మాత్రం సమాధానాన్ని కోరుకోవట్లా. ఎప్పుడు కూడా దావీదును చంపాలని, దావీదును సంహరించాలని, దావీదును ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న టైంలో ప్రతి నిమిషము కూడా దేవాదేవుడు దావీదుకు తోడుగా ఉండి మరణాపాయ స్థితిలోంచి దావీదును కాపాడాడు. నిజంగా నీ పట్ల కూడా దేవాదేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు. మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని లేఖను సెలవిస్తున్నాయి. నీ పట్ల దేవుడు ఆయన కోటగా ఉండేటువంటి వాడు, గొప్ప సంరక్షణగా నీకు ఉండేటువంటి వాడు. ఏదైనా దురాత్మ చీకటి శక్తులు నిన్ను తాకకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని పడదోయకుండా, నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించడానికి ఆయన సముద్రాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మనకు కోటగా ఉన్నాడు. నిజంగా ఎస్తేరు గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హామాన్ అనేటువంటి ఆ దుష్టుడు దేవుని ప్రజల్ని సంహరించాలని, దేవుని ప్రజలను మట్టు పెట్టాలని, దేవుని ప్రజలను ఆ దేశం నుంచి తరిమేయాలని ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. కానీ ఇశ్రాయేల్ చుట్టూ దేవదేవుడు ఒక కోటగా ఉండి ఏ ఉరికమ్మన్నైతే ఆ హామాను మొర్దెకై కోసం తవ్వాడో అదే ఉరికమ్మంలో వాడే ఉరివేయబడతాడు. నిజంగా దేవాదేవుడు ఒక రక్షణ దుర్గంగా ఇశ్రాయేల్కు ఉన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఇటుప్రక్క అటుప్రక్క దేవాదేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తే 6 నెలలు ఇశ్రాయేల్ నడుచుకుంటా వెళ్ళిపోయారు. నిజంగా ఎంత అద్భుతకరుడు అండి, ఎంత ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో కూడా దేవాదేవుడు అద్భుతాన్ని చేయగలడు. ఆయన నీకు రక్షణ కోటగా ఉన్నాడు. నిజంగా సాతాను నిన్ను ఎలాగన్నా శోధించాలని, ఎలాగన్నా సరే నిన్ను మరణానికి తీసుకువెళ్ళాలని, నిత్య నరకాగిని గుండానికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవాదేవుడు నీకు కోటగా ఉండి నిన్ను సంరక్షించేటువంటి దేవుడు, నిన్ను కాపాడేటువంటి వాడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు. నిజంగా నీ యొక్క కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్ళిపోకుండా దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు. నిజంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చుకుంటారు. దేవాదేవుడు ఈ వాగ్దానం మీ కొరకే చేస్తున్నాడు. ఆయన నీకు కాపుదల, భద్రత, గొప్ప దీవెన ప్రభు ఇచ్చేటువంటి వాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి దినం ఒక వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు మాకు ఒక కోటగా ఉంటారని నీ యొక్క వాగ్దానం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. నిజమే తండ్రి. ప్రభువా, మా జీవితాల్లోనైనా నీ కోటలోకి వచ్చి మేము సురక్షితంగా ప్రభువా దాచబడినట్లు మీరు కృప చూపించండి. ఎవరైతే ప్రభువా దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. వేదనతో ఉన్నటువంటి వారు నేను అప్పుల భారంతో
రుణభారములతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప బ్రేక్ త్రూ వారికి అనుగ్రహించండి. నీ శక్తితో నింపి నడిపించండి, నీ ప్రభావంతో నింపండి. అద్భుతాలు వెంబడి అద్భుతాలు, కృప వెంబడి కృప, మహిమ నుండి అత్యధిక మహిమలోకి నీ బిడ్డలు యేసు నామములో వచ్చుదురుగాక. ఆశీర్వదించండి, దీవించండి. యేసు శక్తి కలిగిన నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పొన్నూరులో అద్భుతంగా సభలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి పొన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు రండి. దేవుని ఆశీర్వాదాలు మీరు చూస్తారు, దేవుని కార్యాలు మీరు చూస్తారు, దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. తద్వారా దేవుని యొక్క ప్రసన్నత మీరు పొందుకుంటారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పొన్నూరు, బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో పొన్నూరులో సువార్త స్వస్థత పండుగలు. సువార్త స్వస్థత పండుగలు తేదీలు 2024 ఫిబ్రవరి 27, 28, 29 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు వారంలలో సాయంత్రం 6 గంటలకు. స్థలం సజ్జా ఫంక్షన్ హాల్ ఎదురుగా, జీబీసీ రోడ్, పొన్నూరు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, స్వస్థత, విడుదల, అభిషేకం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమ పరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి 8886000999 and 8862767777. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.